ప్రభువునందు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలకు మన ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికి శుభాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఆయన నామానికి స్తుతులు స్తోత్రాలు కలుగును గాక. అనుదినము ఆయన వాక్యం ద్వారా మనలందరినీ బలపరుస్తున్న దేవాతి దేవునికే స్తుతులు స్తోత్రాలు కలుగును గాక. వాక్యం ద్వారా బలపడుతూ ఆయన వాగ్దానాలు మనం స్వతంత్రించుకుంటున్నాం. అందు నిమిత్తమై దేవునికి స్తుతులు స్తోత్రాలు కలుగును గాక. ఈ రోజు దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన దేవుని వాక్య భాగము కీర్తనలు 149వ అధ్యాయము 4వ వచనము. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. దేవునామానికి స్తోత్రం. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు ఆయన ప్రజల యందు చాలా ప్రీతి గలవాడు. ఇక్కడ దేవుని ప్రజలు ఎవరంటే దేవుడికి ఎవరైతే దేవుడిని ఎవరైతే స్తుతిస్తారో, దేవుడిని ఎవరైతే ఆరాధిస్తారో, దేవుడిని ఎవరైతే కొనియాడతారో, దేవుడిని ఎవరైతే ప్రార్థన చేస్తారో, ప్రతి విషయంలో దేవుని పైన ఎవరు ఆనుకుంటారో వాళ్ళే దేవుని ప్రజలు. ఆయన మీద విశ్వాసం ఉంచిన వారిని, ఆయన మీద నమ్మకం ఉంచిన వారిని, ఆయన మీద ఆధారపడేవారిని ఎన్నడూ సిగ్గుపరచడు. మరి ముఖ్యంగా ఆయన ఎంతగానో ఇష్టపడతాడు. మన యొక్క బాధల నుంచి, మన యొక్క ఇబ్బందుల నుంచి, మన యొక్క ఇరుకుల నుంచి ఆయన రక్షిస్తాడంటే ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఎవరైతే దీనంగా ఉంటారో ఈ లోకంలో, ఎవరైతే ప్రతి విషయంలో తగ్గించుకొని దేవునికి విధేయులుగా, దేవునికి ఇష్టమైన వారుగా ఉంటారో వారి యందు దేవుడు ఆనందించి వారిని దేవుడు గణపరుస్తాడండి. రక్షణ అనే వస్త్రముతో ఆయన కప్పి దేవుడు వాళ్ళని అలంకరిస్తాడు. ఈ లోకంలో మనము దీనులమే అవ్వచ్చు, ఈ లోకంలో మనం బాధలే పడవచ్చు, ఈ లోకంలో మనము ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు పడవచ్చు, కానీ దేవుడు మనకి రక్షణ ఇస్తాడనే ఆనందముతో మనము దీనత్వం అనే వస్త్రాన్ని మనం కప్పుకోవాలి. దీనులుగా మనం ఈ లోకంలో జీవించాలి. ఎన్ని ఉన్నా దేవుడిని మనం కలిగి ఉండకపోతే ఈ లోకంలో ఎన్ని ఉన్నది శూన్యమే. ఈ లోకంలో ఏది మన వెంట రాదు, మన యొక్క నీతే మన వెంట ఉంటుంది. ఈ లోకంలో నీకున్న దీనత్వాన్ని బట్టి పరలోకంలో నీకు రక్షణ అనే అలంకారముతో నిన్ను అలంకరిస్తాడు, నీకు రక్షణనిచ్చి అలంకరిస్తాడు. దేవుడే మనల్ని అలంకరిస్తున్నాడు అంటే ఎంత సంతోషం అండి. మనము దీనులమే, కానీ దేవుడే ఆయన అలంకారంతో మనల్ని అలంకరిస్తాడు. ఆయన ప్రేమతో మనల్ని అలంకరిస్తాడు. ఆయనకి ఇష్టలుగా మనం ఉండాలి, ఆయనకి ప్రియమైన వారుగా ఉండాలి. ఆయన ఇచ్చే రక్షణను మనం పొందుకోవాలి. ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకంలో ఉన్న సుఖభోగ భాగ్యాలు మనకు శాశ్వతము కాదు. ఆయన ఇచ్చిన రక్షణే మనకు శాశ్వతము, ఆయన ఇచ్చిన అలంకారమే శాశ్వతము. ఈ లోకంలో మనం వెండి బంగారాలు దేనితో మనం అలంకరించుకున్నా అవేవి మనకి కడవరకు మనతో ఉండవు. ఈ వాక్యం మన జీవితంలో ఫలించలాగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, దయ కలిగిన తండ్రి, నీకే వేలాది వందనాలు, నీకే కోట్ల కొలది స్తోత్రాలు. అయా అలంకరణ దేవతండ్రి ఈ లోకంలోనే విడిచిపెట్టేయాలి, కానీ దేవతండ్రి అయా మీరిచ్చే అలంకరణ, అయా రక్షణని అలంకరణ అయా మేము పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. నీకు సమీపముగా, నీకు ఇష్టలైన వారుగా, నీకు ప్రీతికరమైన వారుగా మమ్మల్ని ఉంచండి. అయ్యా నిన్ను ఆనందింపజేసే వారుగా మమ్మల్ని ఉంచండి. మాలో ఏ తప్పులు నాకు క్షమించి దయతో నీ యొక్క పాదాల చెంతకి దేవతండ్రి ఈ యొక్క ప్రార్థనని దేవతండ్రి చేర్చుకోండి. ఇదిగో ఈ దినాన్ని అయ్యా ఎవరెవరైతే ఈ యొక్క అవసరంతో దేవతండ్రి నీ యొక్క పాదాల చెంతకు వచ్చారో అయ్యా ప్రతి ఒక్కరికి దేవతండ్రి వాళ్ళ అవసరాన్ని బట్టి దేవతండ్రి మీరే కార్యం జరిగించమని ఈ యొక్క ప్రార్థనని పాదాల చెంతకు చేర్చుకుంటారని యేసు పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకొని పొందుకున్నాం మా పరమ తండ్రి. ఆమెన్.